హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హశ్వి బంగారం వ్లాగ్స్. ఈ వీడియో అయితే స్పెషల్ వీడియో అనమాట. అందరికీ అంటే మన జేబీ డిగ్రీ కాలేజీలో ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి చాలా స్పెషల్ వీడియో అనమాట. మంచి మంచి మెమొరీస్ అయితే ఈ వీడియోలో ఉంటాయి. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకు కూడా ఏమైనా మెమొరీస్ గుర్తొస్తే కామెంట్ చేయండి. నేనైతే రియల్ వాయిస్ కూడా మ్యూట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే నాకు చాలా నచ్చిందనమాట. రియల్గానే పెట్టేద్దాం అనుకుంటున్నాను. చూడండి, కాలేజ్ లోపలికైతే వెళ్ళాను. చూస్తేనే అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ఒక్కసారి మనం చూసిన తర్వాత ఒక్కసారిగా ఓల్డ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. నాకు వెళ్ళగానే సార్ కనిపించారనమాట. నాకు భయం వేసింది, సార్ వాళ్ళు ఉన్నారు ఏమైనా అంటారని. కానీ సార్ ఎంత చక్కగా పలకరించారో తెలుసా. పిలిచిన తర్వాత సార్ ఇలా పిల్లలు కాలేజ్ చూడాలని చెప్పేసి అన్నారు, తీసుకొచ్చానంటే సార్ కొంచెం మెమరీ ఉంటుందని అన్నారు. రియల్ వాయిస్ కూడా వినిపిస్తుంది సార్ది. ఎంత చక్కగా పలకరించారు సార్ వాళ్ళంతా. ఇక్కడంతా గ్రీనరీగా, అక్కడంతా అసలు చూసేదానికి అటు ఇటు మనుషులు కనిపించకుండా ఉండేవాళ్ళు కదా అప్పుడైతే. ఫిజిక్స్ ల్యాబొరేటరీ పైకి వెళ్ళి కూర్చునేది. ఇక్కడంతా స్టూడెంట్స్ ఎంత బాగుండేదో కదా. మా పాప పైకి వెళ్దాం మమ్మీ, మీ కాలేజ్ చూడాలి అని చెప్పి అంటుంది. మళ్ళీ అయితే వెళ్దామని చెప్పేసి నేను కాలేజ్ మొత్తం చూడాలని చెప్పేసి వెళ్తున్నాం. చూడండి, వాటర్ అయితే తాగుతున్నా. అసలు చాలా హ్యాపీ అనిపించింది అనమాట నాకు. ఏదో సంతోషం, మన కాలేజ్లో ఎంటర్ అయితేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకైతే. మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఓల్డ్ మెమొరీస్ అన్నీ ఉంటాయి. అప్పట్లో మనకు తెలిసిన అన్న వాళ్ళంతా ఎంత బాగా పలకరించేవాళ్ళు. ఎంత కామెంట్ చేసినా ఎంత చేసినా సరే ఎవరికైనా ఒక ఆపదంటూ ఉంటే అందరూ ముందుకు వచ్చేవాళ్ళు. ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ విషయంలోనే జరిగిందనమాట. ఎంత కామెంట్ చేసినా ఏం చేసినా, అంటే కామెంట్స్ అన్నా కూడా జోక్గానే ఉండేది. ఒకప్పుడు అదే మేము జూనియర్గా ఉన్నప్పుడు జూనియర్ కాలేజ్లో స్టమక్ పెయిన్ ఉండే మా ఫ్రెండ్కి. వస్తూ ఉన్నాం, మధ్యలో వచ్చేసి అక్కడ ఆగిపోతే అసలు గ్రౌండ్లో అన్న వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి తీసుకెళ్ళి హాస్టల్లో అసలు ఎంత కేర్ చూపించారో తెలుసా. అట్లాంటి గుర్తొస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్పెషల్గా మనం కాలేజీకి వచ్చినప్పుడు అలాంటి గుర్తొచ్చినప్పుడు అయితే చాలా హ్యాపీ ఉంటుంది కదా. ఒక్కోసారి ఇలా చూస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడెక్కడున్నారో ఫ్రెండ్స్ మళ్ళీ కలవలేం కదా. ఒక 10 మెంబర్స్ కాంటాక్ట్లో ఉంటారు, ఇంకా అంతకంటే ఒక 15 మెంబర్స్ ఉంటారు. అందరూ అయితే ఉండరు కదా. కానీ చాలా మంచి మంచి మెమొరీస్ ఇచ్చింది మన జేబీ కాలేజ్ అయితే. ప్రతి ఒక్కరికి ఎవరు చూసినా సరే ఇది మా కాలేజ్ అని గర్వంగా చెప్పుకుంటాం. ఒకప్పుడైతే మా సార్ చెప్పారనమాట, ఫుడ్ కోసమే ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారంట. అంతమందికి ఫుడ్ పెట్టింది, ప్లస్ లైఫ్ కూడా ఇచ్చింది కదా. ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా సరే కాలేజ్ అయితే కలర్ఫుల్గా అందరూ స్ట్రెంగ్త్తో చాలా బాగుండేది. ఈ చెట్లు చూస్తే ఎవరికైనా ఏమైనా మెమొరీ గుర్తొస్తుందా? గుర్తొస్తే కామెంట్ చేయండి. నాకైతే లాస్ట్ టైం జూనియర్ కాలేజ్ వీడియో పెట్టినప్పుడే చాలామంది కామెంట్ చేశారు. నాకైతే పాత మెమొరీస్ గుర్తు చేసావమ్మా. చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా మెసేజ్ చేశారు, అంకుల్ వాళ్ళు. అలా ఒక తాతయ్య కూడా మెసేజ్ చేశారు, మేము కూడా చదువుకుంది అదే కాలేజ్ అమ్మా అని చెప్పేసి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూడండి, మా చెట్ల దగ్గర నిలబడి కామెంట్స్ చేస్తూ, సిల్లీగా కామెంట్స్ చేస్తూ ఎంత బాగుండేది కదా. నాకు ఒక పక్క హ్యాపీగా ఉంది, ఇంకో పక్క ఎక్కడో తెలియని పెయిన్ అనమాట. నేను రియల్గా తీసిన వాయిస్ కూడా మ్యూట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఆ నేచరు, నెక్స్ట్ అక్కడ చిన్న చిన్న పక్షులు అవన్నీ సౌండ్స్ నాకు చాలా నచ్చాయి అనమాట. ఇవి వచ్చే ఆంటీ అయితే నాకు తెలిసిన ఆంటీ, మా ఫ్రెండ్ వాళ్ళ అత్తగారు అనమాట. అక్కడైతే పలకరించాను నేను.
అక్కడ నిలబడి వెయిటింగ్ హాల్ దగ్గర ఎంత బాగుండేదో అసలు. వెయిటింగ్ హాల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ రెస్ట్ తీసుకొని కొంచెం కబుర్లు చెప్పుకుంటూ ఎంతో బాగుండేది కదా. చాలా మిస్ అవుతున్నాం కాలేజ్ని. మిస్ అయినా ఏం చేయలేం కదా, ఇంకా లైఫ్ అయిపోయినట్టే అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దగ్గర మెమొరీ అన్నట్టు. వెయిటింగ్ హాల్లో కూడా మెమొరీస్ చాలా ఉంటాయి. ఫ్రెండ్స్ అందరు అక్కడ కూర్చొని బాగా బాతాకానీలు వేసుకోవడానికైనా దేనికైనా సరే బాగుండేది కదా. అక్కడ నుంచి కామెంట్ చేసుకునే వాళ్ళైనా సరే అస్సలు ఆ లైఫే మళ్ళీ రాదు. జేబీ కాలేజ్ అంటే చాలామందికి లైఫ్ ఇవ్వటంతో పాటు మంచి మంచి మెమొరీస్ కూడా చాలామందికి ఉన్నాయి. నాకు స్పెషల్గా చాలామంది చెప్పారనమాట, నాకు లవర్ ఉండేది, నాకు ఇట్లా ఉండేది, మేము ఇక్కడ ఇలా ఎంజాయ్ చేసాం అని. నాకు ఓల్డ్ వీడియోకి అయితే చాలా మంచి కామెంట్స్ పెట్టారు. చాలామంది అయితే అన్నవాళ్ళు చాలామంది పెట్టారు. ఇక్కడ నేను వెళ్తున్నాను కదా, నాకు లెఫ్ట్ సైడ్లో రూమ్స్ వచ్చాయి అన్నమాట. అవైతే నాకు కూడా అస్సలు తెలీదు. మా బాబుకి చెప్తున్నాను అనమాట, నాకు తెలియదు కన్నయ్య అని. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేనైతే బీకామ్ కంప్యూటర్స్ ఇక్కడ చదివాను. కంప్లీట్ అయితే చేయలేదు, ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వరకే వెళ్ళాను. ఆ రూమ్స్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. బీకామ్ కంప్యూటర్స్ అయితే జాయిన్ అయ్యాను. ఆ రూమ్ కని వెళ్తున్నాను అనమాట. నేను 1 ఇయర్ కూడా వెళ్ళినట్టే లేదు. ఫైనల్గా కంప్యూటర్స్ రూమ్కి అయితే నేను కూర్చున్న బెంచెస్ అనమాట. ఫస్ట్ సెకండ్ బెంచ్లో కూర్చున్నాను. నాకు 10 to 12 అయితే ఇంటర్ కంప్లీట్ అయింది. తర్వాత 3 years గ్యాప్ తర్వాత నేను మళ్ళీ జాయిన్ అయ్యాను అనమాట బీకామ్ కంప్యూటర్స్. నేను జాయిన్ అయిన తర్వాత ఒక చిన్న మూమెంట్ అనమాట, అది చెప్పచ్చో లేదో కూడా తెలీదు. తలుచుకుంటే హ్యాపీగా ఉంటుంది కానీ అది ఇప్పుడు చెప్తే బాగోదని చెప్పట్లేదు. మనం సీనియర్ అని తెలియక మనకి జూనియర్స్గా ఉండేవాళ్ళు కొంతమంది అయితే ఒక చిన్న మెమొరీ అనమాట, కానీ చెప్తే బాగోదని చెప్పట్లేదు. అసలు ఆ చెట్లు, ఆ వాతావరణం అసలు ఎంత మనశ్శాంతి అనిపిస్తుందో. వెనక్కి వస్తుంది ఇలా మన కాలేజెస్కి వెళ్ళినప్పుడు. చూడండి ఆ వాటర్ దగ్గర ఎవరైనా ఎంతమంది తాగుంటారు అక్కడ. కావాలని దాహం వేయకపోయినా సరే వెళ్ళి తాగిన రోజులు కూడా ఉంటాయన్నమాట. కావాలని మళ్ళీ వస్తుంది. అక్కడైతే పైపులు పెట్టేస్తున్నారు. ఫైనల్గా కాలేజ్ మొత్తం వెళ్ళట్లేదు. ఫైనల్గా కాలేజ్ మొత్తం వ్యూ చూడండి. అక్కడ మళ్ళీ అందరం కలిసి ఒక్కసారిగా గెట్ టుగెదర్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. ఆ రూమ్స్ అన్నీ ఫుల్ అయ్యి ఉండేది, అస్సలు మనుషులు కనిపించేవాళ్ళు. పైకి రూమ్స్కి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే పైన అయితే క్లోజ్ చేసేస్తున్నారు. బిఏ రూమ్స్ అనుకుంటా. అక్కడ నుంచి కిందకైతే వచ్చాం. ఇక్కడ కూడా చాలా మంచి మెమొరీ ఉందన్నమాట. ఫుల్ వర్షం వస్తుంది. వర్షం వచ్చినప్పుడు అక్కడంతా అన్నవాళ్ళు క్లాస్మేట్స్ అంతా నిలబడి ఉండేవాళ్ళు. ఫుల్ సైకిల్స్, బైక్స్ అన్నీ ఉండే. అక్కడ నుంచి కూడా కామెంట్ చేసి వెళ్ళే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. కామెంట్స్ అంటే సీరియస్గా కాదు, సిల్లీగానే ఫన్నీ కామెంట్స్ అనమాట. ఇక్కడ వర్షం వచ్చేటప్పుడు నేనైతే అక్కడ నుంచి చిన్న లిఫ్ట్ కావాలా, ఏమైనా కాలేజ్ దగ్గర వదిలిపెట్టమంటావా, కామెంట్ చేయాలన్న వాళ్ళే, హెల్ప్ చేయాలన్న వాళ్ళే. మా కాలేజ్ నుండి పక్క కాలేజ్ వాళ్ళు వస్తే ఒప్పుకునేది లేదంటారు కదా, అలా ఉండేదన్నమాట. ఏ కాలేజీలో అయినా అంతే. అస్సలు ఖాళీ ఉండేదే లేదు, అన్ని సైకిల్స్తో నిండిపోయి ఉండేదన్నమాట. ఇప్పుడు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో. కాలేజ్ చూస్తే నీకు ఎట్లా అనిపిస్తుంది కన్నయ్య?
గ్రేట్ కాలేజ్ తెలుసా? ఇది చాలా ఇయర్స్ నుంచి ట్రీస్ ఉన్నాయి కదమ్మా. చాలా ఇయర్స్ నుంచి ట్రీస్ ఉన్నాయి. ఇక్కడికి ఎవరికైనా మెమొరీస్ ఉన్నాయా? బుక్స్ పట్టుకోవడం, అక్కడ కూర్చోవడం, చదువుకోవడం అన్నమాట. వస్తున్నా. వస్తున్నా. స్టడీకి వచ్చిన ఎక్కువ ఇక్కడే స్టడీ వస్తే చాలు, క్లాస్ రూమ్స్ కైనా సరే ఇక్కడ ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. క్లాస్ రూమ్ లో కంటే ఇక్కడే ఉండేవాళ్ళు. స్పెషల్గా కొంతమంది పర్సన్స్ ఉన్నారు, పొద్దున్న లేస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. క్లాస్ రూమ్లో తక్కువ, ఇక్కడ మాత్రం ఎక్కువ ఉండేవాళ్ళు. ఎప్పుడైనా మనసు బాగాలేదనిపించినప్పుడు అలాంటప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు అయితే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. మన కాలేజ్కి వెళ్ళినప్పుడు మీకు ఎవరికైనా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. చాలా బెస్ట్ మెమొరీస్ అయితే ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. అప్పట్లో ఒక అడ్మిషన్ కావాలి అంటే ఉదయం వెళ్ళి లైన్లో నిలబడితే 2-3 డేస్ కూడా పట్టిన రోజులు ఉన్నాయంట. నాకైతే తెలీదు, సార్ చెప్తే, సార్ క్లాస్ రూమ్లో చెప్పేటప్పుడు అయితే విన్నాను. ఫుడ్ కోసం జాయిన్ అయ్యే వాళ్ళంట, చాలా మంది ఫుడ్ కూడా పెట్టింది కాలేజ్. ఇంకా ఫేమస్ అంటే ఏందో చెప్తారా? మన కాలేజ్లో జేబీ ఫేమస్ అంటారు, ఏందో తెలుసా? సాంబార్. జేబీ సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్స్లో చెప్పండి. అసలు కాలేజ్ లైఫే వేరబ్బా. పెట్టి పుట్టుండాలి అంటారు కదా, జేబీ కాలేజ్లో చదవాలంటే పెట్టి పుట్టుండాలి. ఇలా ఒకటి అనుకుంటే నన్ను గుర్తుపట్టే వాళ్ళు కూడా, మన ఫాలోవర్స్ అయితే నాకు 3 మెంబర్స్ తగలేరు కాలేజ్లో. ఇక్కడ సమ్మర్ హాలిడేస్ లోపల నుంచి వచ్చేటప్పుడు అయితే ఒక పర్సన్ గుర్తుపట్టారు, మీరు రీల్స్ చేస్తారు కదా అని అడిగారు. ఇదైతే మా పాప మునుగుదా మమ్మీ అని చెప్పి అరుస్తూ ఉంది, గోల్ చేస్తూనే ఉంది. కొంచెం స్ట్రెస్గా ఉండే, కాలేజ్కి వెళ్ళిన తర్వాత స్ట్రెస్ మొత్తం తగ్గిపోయింది. ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను అలాగే లైబ్రరీ సైడ్కి వెళ్ళలేదు. మా హాస్టల్ వాళ్ళు నడుచుకుంటూ వచ్చేటప్పుడు అయితే మీరు ఆడికి వెళ్తే మేము ఆడికి వస్తా ఉన్నాం సార్. దగ్గర లైబ్రరీకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ వర్షం వచ్చినప్పుడు అయితే ఎక్కువ వాటర్ ఉండేది. ఇక్కడ తనైతే మాతో పాటు చదువుకున్న, అంటే మా ఇయరే అంట, 10 to 12 అంట. నాకు కొంచెం హ్యాపీ అనిపించింది. వీడియో పెడితే పర్లేదా అంటే పర్వాలేదు అన్నారు. మా ఇయరే అంట, కొంచెం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. 10 to 12 అంట. MM హాల్. ఇక్కడ ఎన్ని ఫంక్షన్స్, రిహార్సల్స్ అవన్నీ జరుగుంటాయి కదా. అసలు చాలా మెమరీ. చూడండి, చెప్తుంటేనే నాకైతే అదొక పెయిన్ అండ్ హ్యాపీ రెండు వస్తున్నాయి. సారీ వీడియో. ఇక్కడికి వస్తే మనం మెయిన్ బ్లాక్ అనమాట. ఇక్కడ ఉంటుంది అంతా. ప్రతి ఒక్కళ్ళు హాస్టల్లో కంటే ఇక్కడ ఎక్కువ ఉన్న రోజులు ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్రపోజల్స్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ నాకు కూడా ఉంది, అనుభవం ఉందన్నమాట. ఇక్కడ నుంచి అక్కడ కూర్చున్న ప్లేస్లో కొంచెం ఇట్లా రాళ్ళులాగా ఉండేది, అక్కడ కూర్చో ఉండేది అనమాట. అన్న వాళ్ళంతా సిల్లీగా కామెంట్స్, ఎంత బాగుండేదో తెలుసా. వాళ్ళకి ఏమైనా ఫుడ్ బాగాలేకపోతే, అంటే కామెడీగా చెప్తున్నా, సీరియస్గా కాదు, మళ్ళీ ఇక్కడ హాస్టల్కి వచ్చేసి మీ ఫుడ్ ఎలా ఉంది అది ఇది అడగడం చాలా బాగా అనిపించేది అనమాట.
ఇక్కడైతే మన ఫాలోవర్ అనమాట. నన్నైతే గుర్తుపట్టారు. మీరు రీల్స్ చేస్తారు కదా అని నన్ను అడిగారు. పర్లా, మనల్ని కూడా గుర్తుపడుతున్నారు. ఫైనల్లీ జేబీ గ్రౌండ్. ఈ గ్రౌండ్ వల్ల చాలామంది అయితే ఇప్పుడు మంచి జాబ్స్లో ఉన్నారు. ఎస్ఐగా, కానిస్టేబుల్గా, ఇంకా మంచి మంచి జాబ్స్లో మంచి మంచి పొజిషన్లో అయితే ఉన్నారు. గ్రౌండ్లో కూడా చాలామందికి చాలా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కదా, మంచి మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా. మంచి మంచి మెమొరీస్ అంటే మన గ్రౌండ్స్ నుంచే పుడతాయి కదా. గ్రౌండ్లో August 15th అప్పుడు ఫంక్షన్స్ 2010-12లో 2011లో అనుకుంటా, 11-12లోనూ August 15th అప్పుడు ప్రోగ్రామ్స్ జరిగాయి. మర్చిపోలేమన్నమాట. డాన్స్ చాలా బాగుంది. ఆ తర్వాత అయితే కొంచెం తక్కువే. ఎందుకో ఎన్ని రోజులకి తర్వాత నాకు కూడా అసలు అక్కడ గేమ్ ఆడాలనిపిస్తుంది. నేను పాపనైతే ఆడిస్తూ నేను కూడా ఆడాను. గ్రౌండ్కి వచ్చినప్పుడు ఇలా ఫస్ట్ స్టార్టింగ్లో రానప్పుడు అన్న వాళ్ళు అలా నేర్పించేవాళ్ళనమాట. గ్రౌండ్లో విసిగించుకోకుండా ఎంత బాగా చెప్పేవాళ్ళు కదా. లోపలికి వెళ్ళి చూపిద్దామంటే డోర్ క్లోజ్ చేస్తున్నారు. గ్రౌండ్ ఎంతమందికి మంచి 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 పొజిషన్లో ఉన్నారు గ్రౌండ్లో కూడా. ఈ గ్రౌండ్ ఉండడం వల్ల కూడా చాలామందికి జాబ్స్. జేబీ అంటే అందరికీ లైఫ్ ఇచ్చిందనే చెప్పచ్చు. ఫైనల్గా ఒక్కసారి చూసేద్దామా. అలా అలా గేమ్ ఆడేసి ఇంటికైతే వచ్చేసాను. మీలో ఎవరికైనా ఇలా మెమొరీస్ ఉన్నాయా? ఈ వీడియో చూస్తే ఏమైనా గుర్తొచ్చాయా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.